For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వంజారావు క్విక్ మ్యారేజెస్ నుంచి వనజారావు గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? సూపర్ గా ఉన్నాను మేడం. అయితే ఏ బలమైన కారణాలు ఉంటే ఒక జంట ఇప్పుడు మనం అనుకున్న ఇప్పుడు దాకా ఈ చిన్న కారణాలకి ఇలా ఉంటున్నారు అనుకున్నాము, అసలు ఏ కారణాలు ఉంటే వాళ్ళు విడిపోవడం వరకు వెళ్ళాలంట? కారణాలు ఎన్నో ఉంటాయి మా. ఒక విషయం చెప్తాను, ఎప్పుడు మనసు ఛిద్రమైపోతుందో చూడండి, అప్పుడు అది చిన్న కారణం కావచ్చు, పెద్ద కారణం కావచ్చు, గుండెకు గాయం తగులుతుంది చూడండి, అది అప్పుడు మాత్రం ఇంకా ఈ భర్త వద్దు, ఈ సంసారం వద్దు అనిపించుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఒక ఆవిడకి ఒక మంచి మ్యాచ్ చూసే కూతురికి పెళ్లి చేసింది ఆవిడ. ఆవిడ తెలిసిన వాళ్ళే పాపం. ఆవిడ వాళ్ళ అబ్బాయి ఇచ్చిన ఆవిడకి ఒక చదువుకునేటప్పుడు ఎప్పుడు దోస్తుంది. అమ్మాయి చాలా బాగుంటుంది, అంటే అమ్మాయి డేటా రాస్తున్నప్పుడు వచ్చింది చూశాను, చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి నఫ్షనల్స్లో ఇంకా అది మ్యారేజ్ అన్నీ అయిపోయింది. ఆ అమ్మాయి సెంటిమెంట్గా వాళ్ళ బెడ్రూమ్లోనే పెట్టారనమాట. ఆ అబ్బాయి కోరుకున్నట్టు మీ ఇంటి వైపు రాను, నేను మా ఇంట్లోనే జరగాలి, అది మా ఆనవాయితీ సరే వాళ్ళ ఇంట్లోనే గర్భధానం. అబ్బాయి గారి అబ్బాయి ఇంట్లో అంతా చుట్టాలంతా ఉన్నారు, ఒకడే కొడుకు. అమ్మాయి వెళ్ళాక పాల గ్లాస్తో రూమ్లోకి వెళ్ళాక కూర్చోందంట. అబ్బాయి ఏదో కూర్చొని ఒక బాక్స్ పెట్టుకొని, ల్యాప్టాప్ అనుకుందంట, బాక్స్ పెట్టుకొని అబ్బాయి ఏదో ఆలోచిస్తున్నాడట. అమ్మాయి పాల గ్లాస్తో లోపలికి వెళ్ళింది. సరిగ్గా ఒక 12:30 1 అయిపోయి ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసాడు అబ్బాయి కూర్చొని. ల్యాప్టాప్ లాంటి బాక్స్, కొంచెం బిగ్ సైజ్ బాక్స్. కూర్చున్నాడు, ఓపెన్ చేశాడు. దానిలో ఒక బాటిల్ ఓపెన్ చేశాడు. అమ్మాయి చూస్తుంది వింతగా పాపం, అదే వాళ్ళకి పరిచయం లేదు, ఏం లేదు. ఆ అమ్మాయి ఫ్రెండ్ బాగా కొడుకు ఏదో ఉన్నాడు, మ్యాచ్ అనేసి చేసేసింది వాళ్ళ మదర్. మంచి రిచ్ ఫ్యామిలీ. కూర్చున్న తర్వాత ఆ బాటిల్ తీశాడంట, ముఖపనికంతా పూసేసుకున్నాడట కూర్చొని, కింద నేల మీద కూర్చొని. ఏం పూసుకున్నాడు? పసుపు. ఆ బాటిల్ నిండుకు పసుపు ఉంది. పసుపు పిటికెట్ తీసుకొని బాగా ముఖమంతా పూసుకున్నాడు. అమ్మాయి చెప్తుంది, పెళ్లి కూతురే చెప్తుంది. తర్వాత ఇంకొక బాటిల్లో తీసి ఇంత పెద్ద కుంకుమ పెట్టేసేసుకున్నాడు. ఎంత వికృతంగా అంటే, మళ్ళీ ఒక వైపు అతను కొంచెం గిరిజాలు చుట్టే. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏమో కానీ ఆ సందర్భంలో ఆ అమ్మాయి స్థానంలో అంటే అమ్మాయి ఊపిరి ఆగిపోయింది, పాల గ్లాస్ ఎట్లా పడిపోయిందో ఆ అమ్మాయికి తెలీదు. అసలు ఈ మొఖాన్ని పూసుకొని కుంకుమ రాసి, అంటే ఒక ఆర్డర్ ప్రకారం ఏం లేదు, పిచ్చి పిచ్చిగా రాసేసుకొని రూమ్ అంతా ఏరేస్తున్నాడు. రూమ్ అంతా వేస్తున్నాడు పసుపు కుంకుమ. జంప్స్ ఎగురుతున్నాడు, జంపులు చేస్తున్నాడట, ఏదో పునుకుమ వచ్చేసినట్లు. ఇంకా అమ్మాయి కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఎలా వెళ్ళి తలుపు ఎలా లాగుతుంది, అమ్మాయికి చేతులు జవసత్వాలు ఉడికిపోయాయి, ఈ అమ్మాయి ఏదో చంపేస్తారు అనేసి అలా బిగుసిపోయేసి ఒక మూలకు వదిలిపోయి చూస్తుండే, ఎలాగో ఎగిరి ఎలా పడిపోయాడట. తలుపు తెరిచేసుకొని లోపలికి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి వాళ్ళ మదర్తో ఏడుస్తూ చెప్పేటప్పటికి అప్పుడు రూమ్లోకి వచ్చి చూస్తే వాళ్ళ మదర్ కూడా అందట, ఏం తెలుసమ్మా నాకు, వీళ్ళు వస్తారు, భోజనం చేస్తారు, ఎవరు గదుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, నాకేం తెలియదు కదా ఇవన్నీ. మామూలుగా మళ్ళీ స్నానాలు చేసుకొని వాళ్ళు వస్తారు, ఆఫీస్ టైంలో తినేసిపోతారు, మాకు ఇంతవరకు తెలియదు. అబ్బాయి మదర్కే ఈ విషయం తెలియదు. ఇప్పుడు అమెరికాలో అబ్బాయిలు ఉంటారు, మా పిల్లడు కాఫీ టీ కూడా తాగడం మా అంత బంగారం అమ్మా టీ అంటారు. వాడు కాఫీ టీలు తాగుతున్నాడు, డ్రింక్స్ కి అడిక్ట్ అయ్యాడు, ఎవరికేం తెలియదు. కానీ అలా ఆవిడ చెప్పి ఆవిడ కూడా బాధపడుతుంది ఫ్రెండ్తో. ఏం చెప్పలేరు, ఏమి చేయలేరు. అబ్బాయిలో లేపిక ఏమైంది అనేసి అంటే ఏం పలకదు, ఏం మాట్లాడటంట.
అంటే మిగతా సమయాల్లో ఎలా ఎలా ఉంటదంటే కామ్గా వాడు వర్క్ చేసుకుని వెళ్తాడు. ఎవరికి అనుమానం రాలేదు. మంచిగా వాడు తింటున్నాడు, భోజనం చేస్తున్నాడు, వాడు వర్క్ వాడు చేసుకుంటున్నాడు, వాడు నైట్కి వచ్చేస్తున్నాడు, తినేస్తున్నాడు, రూమ్ లోకి వచ్చేస్తున్నాడు. రూమ్ లోకి ఏం చిందులు తొక్కుతున్నాడో ఎవరికి తెలియదు. అంటే ఇది చాలా ఎన్ని విషయాలు, ఏదో వాడికి సైకోగాడు, ఏదో అనుమానం, భార్య మీద ఇలా విడిపోయామండి అనేసి కొంతమంది అంటుంటారు. వాడికి ఏదో డయాబెటిక్ ఎక్కువైపోయింది, వాడికి బాగా నీరసం అయిపోయింది, అందువల్ల నేను కూడా వదిలేశానని అనేసి అంటుంటారు. అంటే కొన్ని ఇన్ని కహానీలు వింటున్నాను, కానీ ఇది చాలా వింతగా అనిపించింది నాకు. అంటే అలాంటి సిచ్యుయేషన్ నిజంగా నేను కూడా ఎదురు చూస్తే నాకు గుండె అయిపోయేది. అలాగే మనకి ఇప్పుడు మాట్లాడుకుంటాం కాబట్టి మనకి ఆ ప్లేస్ లో ఉండి ఊహించుకుంటే ఆ అమ్మాయి ప్లేస్ లో నిజంగా ఎవరికైనా సరే గుండె అయిపోతుంది. అప్పుడు ఆఖరికి ఆ అమ్మాయికి డేటా రాజు నీ రిక్వైర్మెంట్ ఏంటమ్మంటే, అమ్మాయి ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి నన్ను బాగా చూసుకునే భర్తుంటే చాలండి, ఆస్తులు అంతస్తులు ఏమి వద్దండి. తర్వాత బ్రేకప్ అయిపోయింది ఇంకా. అమ్మాయి అంటే నాకు డబ్బులు వద్దు, ఆస్తులు వద్దు, నన్ను హ్యాపీగా చూసుకునేవాడు ఉంటే చాలండి అనేసి అంటుంది. కానీ అమ్మాయికి ముద్ర సెకండ్ మ్యారేజ్ అనే ముద్రే పడింది కదా, అదొకటే అయ్యో అనిపిస్తుంది. ఇంకా ఇట్లాంటివి ఎంతమంది చెప్పలేకపోతున్నారు. అమ్మాయి అయితే చెప్పగలిగింది, ఇంకా చెప్పలేక ఇతలో ఏదో మార్పు వస్తుంది అని అలాంటి సిచ్యుయేషన్లో, అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా వదులుకోవడమే బెటర్. అలాంటి పిచ్చాడి అనాల్లో, అలాంటి ఎరిబాగులోడు అనాల్లో, మెంటలోడు అనాలు, సైకోగాడు అనాలు, ఎన్ని పేర్లు చెప్పినా వాడు చేసే చాస్త కింద తక్కువే అవుతుంది. ఎందుకంటే పాత రోజుల్లో ఒక లోగులు ఉండేది, అందరూ ఒకే చోట పడుకునేవాళ్ళు, లేకపోతే చాలా ఆ సమ్మర్ వచ్చేటప్పటికి డబ్బా మీద పడుకునే వాళ్ళు, అందరూ కబుర్లు చెప్పుకుంటూ నక్షత్రాలు చూసుకుంటూ ఏదో అవన్నీ తెలిసిపోయింది. ఇప్పుడు అంతా ఎవరికి వారే ఎవరో తీరే అన్నట్టు సపరేట్ రూమ్స్ బెడ్రూమ్స్, ఇంకా అక్కడికి వెళ్ళడం అంతే. తల్లిదండ్రులు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు ఇంకా స్నానాలు చేసి వాళ్ళ ఆఫీస్కి వచ్చేటప్పుడు వాళ్ళని బయట చూస్తామే తప్పనించి ఇంకా అటాచ్మెంట్ అనేది ఎవరికి లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే 5th క్లాస్ 6th క్లాస్ పిల్లల నుంచే వాళ్ళే సపరేట్ గా బెడ్రూమ్ అని, అలా క్లాస్ చిన్నది, అది ఇప్పుడే ఎల్కేజీకి వచ్చింది, అది అంతే. దానికి సపరేట్ రూమ్, నా రూమ్, నువ్వు వాళ్ళేమో నువ్వు వెళ్ళిపో రూమ్ లో వచ్చి అంటుంటది అని. కానీ ఆ వయసులో కరెక్ట్ కాదు కదా, అందుకే వాళ్ళ మదర్ అదే అంటుంటది. ఒక 14-15 ఇయర్స్ వరకు మాత్రం పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు మనం గమనించుకోవాలి. అందుకనేసేసి ఇంకా ఇంకొక పాప ఇంకా ఆటోమేటిక్ గా అది దాని 6th క్లాస్ నుంచి సెపరేట్ రూమ్ లో పడుకుంటుంది. ఇంకా తను కూడా వాళ్ళ అక్కను చూసి తను కూడా సపరేట్ రూమ్ లో నాకు కావాలనేసి గొడవ చేస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళని చూసి ఇట్లా కలివిడిగా పడుకోవడం, చక్కగా మనసు విప్పి మాట్లాడుకోవడం, అలాంటివన్నీ ఏది లేకపోయింది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళ నెత్తులు రూముల్లో పోవడం, రూమ్లో ఏం చేస్తున్నారని తెలియదు, ఏది వీడియోలు చూస్తున్నారని తెలియదు, ఏ టీవీ చూస్తున్నారని తెలియదు, మైండ్ ఎలా వాళ్ళకి ఇదైపోయిందో తెలియదు, వాళ్ళు చదువుకుంటున్నారు అనేది తెలియదు, ఏమి బ్లైండ్ గా అయిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ధన్యవాదాలు. సరేమ్మా.